వచ్చేసా ఐఎమ్ యువర్ బాయ్ రియాక్టింగ్ టు చూద్దాం మజా వస్తుంది కానీ చలో సార్ నమస్తే సార్ వన్ మోటార్స్ నుంచి కాల్ చేస్తున్నాం సార్ రీసెంట్ గా మీరు నందిగామలో వాటర్ వాష్ చేయించారు కదా సార్ సర్వీసింగ్ ఎలా చేశారు సార్ అంత బానే ఉందా సార్ ఓకే సార్ అందుకే నా మమ్మీ షోరూమ్ రాంది పెట్టింది 500 రూపాయల పని కానీ ఇప్పుడు 70 ఫోన్ కాల్స్ వచ్చి నేను ఇంటికి వచ్చిన కాడ నుంచి మా ఉన్న ఉద్యోగమే దరిద్ర ఉద్యోగం అది దీనికి మళ్ళీ బాగుందా సార్ నల్లగుందా తెల్లగుందా పచ్చగుందా పిల్లని వచ్చా ఈ కాలు తగులుకున్నారు కదా కారు అమ్మానమ్మా నిన్న ఎడ్ల బండి కొనుక్కోను నేను మా వల్ల కాక మీరు చేయాల్సిన పనే లేదు బండి కోసం ఇక్కడ పొద్దున మీ షోరూమ్ కాడికి పూర్తి చేయలేదు మీ షోరూమ్ ముందు పెట్టి బండి మా మామగారికి అత్తగారికి గుర్రం ఓడుకొని పెట్టి 70,000 పెట్టి వాళ్ళే తిరుగుతారు బాగుందా కడిగారా లేదా ఏం తెచ్చారా ఇప్పుడు నవ్వుకోవాలంటే ఫోన్ చేయను కానీ ఫోన్ చేయమాకండి నవ్వుకోవాలంటే ఫోన్ చేయండి కానీ సర్వీసింగ్ గురించి మాత్రం చేయొద్దు కానీ మొత్తానికి 5 నిమిషాలు చాట్ గుంట ఫ్లాట్ అయిపోయింది అందమైన ఆకాశం మమ్మల్ని కప్పేశాయి అందమైన వేడుక ఎవరి లేని నారసగు నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు నా హృదయం సుఖపడింది ఈ వాయిస్ అతనే కదా బ్రో అది కొబ్బరి చట్నీ సేమియం పాయసం అదే కదా అదే పాట అదే గొంతు ఇదేం సాంగ్ రయ్యా ఒక్క మాట కూడా లేకుండా చూసారా ఎలాంటి పాటను క్రియేట్ చేశారా ఈ ఊల్ తోటే నెవర్ స్కిప్ టైర్డ్స్ बर 3 สิ अच्छा फैन కాలిపోయిందిทำไงดีอ่ะท่านปุโรหิตพัดลมฮาตาริไปอะค่ะมันดียังไงนี่หรอหน้ากว้าง18 นิ้วใหญ่กว่าแรงกว่าฮาตาริร้อน లాస్ట్ గా గొంతేంది మామ హాటారి జపాన్ వాళ్ళు కొద్దిగా ఎలాగైనా జపాన్ కాదు కదా అదే జపాన్ చైనీస్ వాళ్ళు ఎలాగైనా కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి గొంతులు అరే ఇది కూడా అదే గొంతు పోరాడే భూమిలోనే అగ్ని పర్వతము శత్రువులంతా ఎప్పుడు పాడి తిరిగి పాడిపోతారు ఎందుకు మామా ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఎలా పాటలు పాడించుకోవాలో తెలియట్లేదా మన వాళ్ళకి పాటలు పాడడానికి వస్తలేదా కానీ అదైతే అల్టిమేట్ అసలు కొబ్బరి చట్నీ అల్లం పాయసం అల్లానే ఒకవేళ నేను నిన్ను చూస్తే కొబ్బరి లడ్డు చిన్న పపడు సేమియ పాయసం కండే చెప్పని కళ్ళతో చూసి సంతోషించాలి डॉक्टर दी लिखाई वर्गा इधरले पासे आ बंटी है ए था ए था ए था 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 అరే వాడు పట్టింది ఒక్క క్యాచ్ బ్రో మ్యాచ్ అయిపోలేదు था था లేపదు ఒక్క క్యాచ్ కి గంట టైం వేస్ట్ బ్యాట్స్మెన్ ఏమన్నారా కోపంతో ఉన్నాడు ఎవడన్నా అవుట్ అయితే డాన్స్ వేస్తే మా దగ్గర అయితే కొట్టుకుంటారు ఈడ ఎంపైరే డాన్స్ చేస్తున్నారు పంజాబ్ 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 అచ్చా హరిహర వీరమల్లు
అట్లా పోతుండే నాయనా, నో సెక్యూరిటీ. వాళ్ళు ఒక్కసార్లు ఎడితే వీళ్ళు 3 సార్లు వేసి ఎవరు చూడలేదు కదా. ఇదే సీన్ అయినా నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా ఉంటుంది చూడండి. రేపటి నుంచి సచ్చినేది కాదురా, రేపు దానికి పెళ్ళి. ఏడుస్తున్నావా భయ్యా? ఊపిరాపి చంపే నిన్ను నన్ను ఎంతసేపు కట్ చేయండి. కానీ నిజంగా ఇట్లా మన ఫ్రెండ్ గాడు ఒకడు ఉంటాడు, వాడికి రీల్స్ చేయడం రాదు కానీ చేస్తారా ప్లీజ్ రా అని బతిమలాడిపించుకొని వీడియో తీసిపించుకుంటాడు అంతా. ఎంత చెప్పినా విన్నాడు సార్ వాడు, వేస్ట్. చిన్నయ్య సైంటిస్ట్. ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేసేది హ్యాపీ బర్త్డే టు యువర్ ప్రాజెక్ట్ దగ్గర తీసుకోవాలి. మేము ఇట్లా నడిచి చిన్నప్పుడు చేసి ఉంటే, చిన్నప్పుడు ఎందుకు ఇట్లా ఆ బ్రో ఏజ్ లా చేసి ఉంటే చెక్కేసేవారు చుట్టూ ఉన్న ప్రజలు, మా అమ్మ నాన్న. కానీ మీలో మూరు కొట్టుకొని చావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. నా దగ్గర ఉన్న క్వశ్చన్ నేను అడుగుతా. నాకు జనాలు ఏమనుకుంటున్నారు, జనాలు ఏం కామెంట్ పెడుతున్నారు, ఆ కామెంట్లు చూసి కామెంట్ మీరు చూపించండి. నాకు కామెంట్ ఎక్కడ పెట్టారు? కమెంట్ వీడియో కింద పెడతారు బ్రో, ఎక్కడ పెట్టారేంటి? వాళ్ళ ఛానల్ పోయి చూడండి, వీడియోల కన్నా సగం ప్రాంక్లే ఉంటాయి. ఇది ప్రాంక్ కాదు అని చెప్తే మనం నమ్మాలి. అది చూసే వాళ్ళం మనం ఎర్రి. అరే నీ అబ్బా, ఇదే యాక్టింగ్ బయట నిజంగా ఎక్కడైనా చేసి కూడా నిజం అంటే మనం నమ్మేయాలి అంతే. How to act like an attractive person. How to act when you see an attractive person. Quickly look away. Now slowly look back. Slight smile. Look down. Slowly look up at them. Start to wave hi, but then change your mind. Now laugh to yourself. Now dead serious. Now blow them a kiss. Blow them another kiss. Now blow them a French kiss. Flare your nostrils. Now flick your tongue like a lizard. Look away. Now start to look them up and down. Yes, up and down. అట్లా చేసి చెప్తాడు, కొట్టించుకోవాలి. ఇంకా వాడు ఫస్ట్ వరకు అన్నది బాగానే ఉంది, నార్మల్ అందరు ఇట్లా చూసి ఫ్రెంచ్ కిస్ అంట, అప్ అండ్ డౌన్ అంట. Now squint your eyes and mouth the words, call me. పోలీస్ స్టేషన్ నెంబర్ ఇస్తారు, పోయిరా, కాల్ మీ. నీ శత్రువు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తాను. ఇదేంట్రా మామూలుగా స్నేహితుడి గురించి కదా చెప్తాను. నిజం బ్రో, ఇద్దరు కలిపితే స్నేహితుడు ఎవడో తెలిస్తే నీ క్యారెక్టర్ గురించి చెప్పొచ్చు. నీ శత్రువు ఎవడో తర్రి పిల్లలైతే పక్కా యూజ్ తెలిస్తే నీ కెపాసిటీ తెలుసుకోవచ్చు. సేమ్ గ్యాప్ యూజ్ చరణ్ కొడంగల్ అంట, గేమ్ చేంజర్, గేమ్ షేకర్ యాస్టీజ్ ఉన్నాడు భయ్యా, నిజంగా భయ్యా. ఎనీవేస్ ఈ రోజుకి అంతే బ్రోస్, కలుద్దాం ఇంకో ఫన్నీ వీడియోతో. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రోజుకి అంతే, బాయ్.